దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే మనందరికీ తెలుసు ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడబోతున్న టాపిక్ ద గోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. వ్యాఖ్యానం యొక్క ముఖ్య లక్ష్యం గురించి మనం మాట్లాడబోతున్నాం. Let me share PPT. Give me a minute. మీ అందరికీ నా పీపీటీ కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. Yes, కనపడుతుంది సార్. Is it fine? Yes, fine. Yes, sir, you can go ahead. ఈరోజు మనం అండర్స్టాండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఒక గొప్ప దైవ సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ లూకా సువార్త మనందరికీ తెలుసు 15వ అధ్యాయంలో ధనవంతుడు అలాగనే లాజర్ యొక్క సందర్భం. అయితే ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, చూడండి మనుషులు ఎవరు కూడా యొక్క లాజరుపై భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న లాజరుపై ఎవరో కూడా కనీసం ప్రేమ జాలి ఎవరో చూపించలేదు. కేవలం ఒక కుక్క మాత్రమే, అది కూడా వీధి కుక్క మాత్రమే జాలి చూపించింది అని చెప్పి అక్కడ వాక్యానికి ఉన్న ప్రాముఖ్యతను తీసివేసి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సంగీత్ గారు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చాలా మంది ప్రస్తుతం జరిగిస్తున్న పని. అయితే ఈ విషయం చెప్పానంటే, సంగీత్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అన్న ఇప్పుడు ఇప్పుడు ఓకే. వాయిస్ బ్రేక్ అయిపోయింది, కట్ అయిపోతుంది. ఎందుకు ఆ యొక్క సందర్భాన్ని చెప్పానంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లో ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు క్లాస్లో మనము వినబోతున్నాం. అయితే మొదటిగా మనకి ఇవ్వబడిన టైటిల్లో గోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనే 2 పదాలు మనకి ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి. వాటి యొక్క ప్రాముఖ్యమైన అర్థాలను మొదటిగా మనం చూద్దాం. మొదటిది వాట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్. ఇక వ్యాఖ్యానం అనగా ఏమిటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్. ఏదైనా ఒక వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని వివరించడమే వ్యాఖ్యానం లేదా ఇంటర్ప్రిటేషన్ అని మనం అంటాం. అయితే దీంట్లో ఇమిడి ఉన్న విషయం ప్రాముఖ్యంగా ఏమిటి అన్నట్లయితే, ఆ యొక్క రచించిన రచయిత ఎవరైతే ఉన్నారో రాసిన అంతరాత్మకంగా మరియు సాంస్కృతిక సందర్భాన్ని పరిశీలించి తెలుసుకోవడమే ఈ వ్యాఖ్యానంగా మనం పరిగణించాలి. సిస్టమాటిక్ థియాలజీ అనే ఒక చక్కటి పుస్తకంలో వెయిన్ గ్రూడెమ్ అనే వ్యక్తి ఈ విధంగా రాశాడు. ద క్లారిటీ అండ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్ బేస్డ్ ఆన్ హోలీ స్పిరిట్స్ గైడెన్స్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్. ఎందుకంటే మనం చదువుతుంది, మనం నమ్మేది ఈ యొక్క దేవుని వాక్యము. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనకు చెప్పబడుతుంది, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడిన మాటలుగా మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క మాట చేత ప్రేరేపింపబడిన ఆ మాటలు
దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు ఆ పరిస్థితులలో ఎటువంటి పరిస్థితులలో ఎటువంటి చారిత్రాత్మకమైన లేదంటే సాంస్కృతిక సందర్భాన్ని కలిగి ఉంటామో దాన్ని సంపూర్ణము చేయడమే బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి ఇక వ్యక్తి యొక్క వేన్ గ్రూడెం అనే వ్యక్తి యొక్క ఉద్దేశముగా మనం చూడవచ్చు. రెండవదిగా మనందరికీ తెలిసిన విషయమే కామన్ మీనింగ్. వాట్ ఈస్ గోల్? మనందరికీ తెలుసు లక్ష్యం అంటే మనం సాధించాలనుకునే కోరిక లేదా ఫలితము లేదంటే ప్రభావము అని చెప్పి చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ మీకు కనిపిస్తుందా అండి స్క్రీన్ పైన? ఎవరైనా చదవగలుగుతారా అక్కడ ఉన్న సెంటెన్స్, ఇటాలిక్లో పెట్టబడిన సెంటెన్స్? హలో, లక్ష్యం అంటే మనం సాధించాలనుకునే కోరిక. కాదండి, ఇంకొకటి లాస్ట్ లో ఉంది కదా, చదవగలుగుతారా? హలో, హౌ ఆర్ యు? ఏంటండి హలో హౌ ఆర్ యు? ఇది నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరేం చెప్తారు? నాకు రెస్పాండ్ అవ్వాలి. ఇది చెప్తామన్నా. ఇది ఈ యొక్క గోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనే క్లాస్ మోనోలాగ్ అయితే ఉండదు, డైలాగే ఉంటుంది. అనగా మీ వైపు నుంచి నా వైపు నుంచి కూడా రెండు వైపుల నుంచి కూడా ఈ కన్వర్జేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి హలో హౌ ఆర్ యు అనగానే మీరు ఏమని రెస్పాండ్ అవుతారు? ఫైన్ ఆర్ గుడ్. ఫైన్, గుడ్, లేదంటే ఐఎమ్ డూయింగ్ వెల్ అని చెప్పి మీకు నచ్చిన విధంగా రెస్పాండ్ అవుతారు. ఇక్కడ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక చక్కటి స్నేహపూర్వకమైన ఆ యొక్క సంభాషణను కొనసాగించడానికి హలో హౌ ఆర్ యు అనే ఒక ఉద్దేశంతో మనము ఒక పర్పస్తో మనము మాట్లాడడం జరుగుతుంది. అంతేగాని హలో హౌ ఆర్ యు అంటే నీ మెడికల్ రిపోర్ట్ అంతా తీసుకొచ్చి నేను బాగానే ఉన్నాను అని చూపించడం అనేది ప్రధాన లక్ష్యం కాదు. కానీ ఒక చక్కటి మంచి స్నేహపూర్వకమైన ఫ్రెండ్లీ కన్వర్జేషన్ జరగడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశంగా ఈ పదాలలో మనం చూడవచ్చు. వర్డ్స్ ఆల్వేస్ హ్యావ్ ఏ పర్పస్ ఇఫ్ దే సీమ్ సింపుల్. ఇక మాటలు, లెటర్స్ లేదంటే ఇక వర్డ్స్, మాటలు అనేవి చాలా సింపుల్గా చాలా సులువుగా కనిపించిన దాని వెనక ఉండే ఉద్దేశాన్ని మనం తప్పనిసరిగా గ్రహించాల్సిన విషయం ఉంది. ఇంటర్ప్రిటేషన్ మీన్స్ అండర్స్టాండింగ్ వాట్ ద స్పీకర్ ఆర్ రైటర్ ఈస్ ట్రయింగ్ టు కమ్యూనికేట్, నాట్ జస్ట్ వర్డ్స్ దెమ్సెల్ఫ్ బట్ ఇంటెన్షన్ బిహైండ్ ద వర్డ్. ముందు చెప్పినట్టుగానే కేవలము సులువుగా ఉన్న పదాలు చూసి మనం అసలైన అర్థాన్ని మర్చిపోకుండా దాని వెనక ఉన్న అర్థాన్ని గ్రహించడమే నిజమైన ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి మనం గమనించవచ్చు. అయితే మరొక ప్రశ్న, హౌ కమ్యూనికేషన్ వర్క్స్? సంభాషణ ఏ విధంగా పనిచేస్తుంది? ఎవరైనా చెప్పగలరా? సంభాషణ ఇంటరాక్ట్ అవడానికి సార్, ఇంటరాక్ట్ అవడానికి మంచిదే. ఇంకా ఇన్ఫర్మేషన్ కి ఓకే. సంభాషణ ఎలా ప్రారంభం అవుతుంది లేదంటే ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేయడం? ఓకే, జోషువా డానియల్ గారు భావాన్ని వ్యక్తపరచడం, గుడ్. సరే, అయితే ఒక విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు కొత్తగా. ఏంటి అన్నట్లయితే జేఎల్ ఆస్టిన్ అనే వ్యక్తి ఒక ఫిలాసఫర్, ఒక తత్వవేత్త. ఈయన స్పీచ్ ఆఫ్ ఫ్యాక్ట్ అనగా మాటల చర్య యొక్క సిద్ధాంతం గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు ఎవరితో కాన్వర్జేషన్ చేసినా, సంభాషణ జరిగించినా, ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు లేదంటే ఒక సమూహం మధ్య కావచ్చు, ఏ కాన్వర్జేషన్ జరిగినా ఈ మూడు కూడా కాన్వర్జేషన్ మధ్యలో తప్పనిసరిగా ఉంటాయి అనేది ఈయన యొక్క ఆలోచన. ఏంటి అనేది అంటే మొదటిగా లొక్యూషన్ అనగా చెప్పిన పదాలు లేదా రాసిన పదాలుగా మొదటి దాన్ని పరిగణించాడు. అది ఒక వాక్యము కావచ్చు, ఒక శైలిలో కావచ్చు, దానిని మాటలుగా ఆయన చూడడం జరిగింది. రెండవది ఇలిక్యూషన్ అనగా రాయబడిన లేదంటే చెప్పబడిన మాట యొక్క ఇంటెంట్ అనగా ఉద్దేశాన్ని గ్రహించగలగాలి. మొదటిది అది ఒక హెచ్చరిక కావచ్చు, ఒక కమాండ్ కావచ్చు, ఒక ప్రామిస్ కావచ్చు, లేదంటే ఒక గైడెన్స్ కావచ్చు, లేదంటే ఒక బోధన అనేది ఏదైనా సరే కావచ్చు. దీన్ని ఎలిక్యూషన్ అని అన్నాడు. మూడవది పెలిక్యూషన్ అనగా
చెప్పబడిన మాట అది ఎదుటి వ్యక్తిలో లేదంటే ఎదుటి వ్యక్తిలో కనిపించే ఆ యొక్క ప్రభావాన్నే పెర్లక్యూషన్ అని చెప్పి ఈ యొక్క వ్యక్తి అన్నాడు. ఎప్పుడైతే ఈ 3 జరుగుతాయో, మాటలది, రెండవదిగా ఉద్దేశమది, మూడవదిగా ఎదుటి వ్యక్తిలో శ్రోతపై లేదంటే పాఠకుడిపై చూపించే ప్రభావము ఏదైతే ఉందో దానిని సక్సెస్ఫుల్ కన్వర్జేషన్గా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మన మధ్య ఒక విజయవంతమైన సంభాషణ జరిగింది అంటే ఈ 3 కూడా ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా, మాటలు లేకపోయినా, చక్కటి ఉద్దేశం లేకపోయినా, ప్రభావితము లేకపోయినా అది అన్సక్సెస్ఫుల్ కన్వర్జేషన్గానే, విజయము లేని సంభాషణగానే ఉంటుంది. మన యొక్క ఇంటర్ప్రిటేషన్ యొక్క గోల్ కూడా ప్రాముఖ్యంగా అదే విధంగా చూడవచ్చు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎవరైనా లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవగలుగుతారా? ఎవరైనా మీలో ఎవరైనా లూకాసు వార్త చదువుతారండి? మనందరికీ తెలిసిన వచనమే. అన్న ఇంకోసారి చెప్తారా రెఫరెన్స్? లూకాసు వార్త 23:34. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకు. ఇక్కడ చాలా సింపుల్ వర్డ్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మాట్లాడుతూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. చాలా సింపుల్ వర్డ్స్ ఇక్కడ. కానీ దాని యొక్క లోపల ఉన్న ఉద్దేశాన్ని, దాని యొక్క లోపల ఉన్న ఆలోచనని మనం చూసినట్లయితే తండ్రికి ఒక విన్నపాన్ని, ఒక ప్రార్థనను చేస్తున్నట్టుగా మనము చూడవచ్చు. నిజానికైతే దానికి ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు పలికారో, దానికి ఉద్దేశాన్ని గ్రహించాడో, తప్పనిసరిగా అక్కడ ప్రతిస్పందన అనేది మనకి కనిపిస్తుంది. 47వ వచనంలో చూసినట్లయితే, శతాధిపతి ఈయన నిజముగా దేవుడే అని చెప్పి ఒక ప్రతిస్పందన, ఒక రెస్పాన్స్ సెంచురియన్ దగ్గర నుంచి మనం అక్కడ చూడవచ్చు. మాటలు ఉన్నాయి, ఉద్దేశాన్ని ఉంది. తర్వాత శ్రోతపై ఎవరి కోసం క్షమించమని ప్రార్థన చేశాడో వారు నిజమైన దేవుడు అని చెప్పి ఆయన్ని గ్రహించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనలో, ఆయనకు ఉద్దేశంలో ప్రాముఖ్యముగా ఇతరులను రక్షించడం గురించి, లేదంటే ఆయన సిలువలో అంత భయంకరమైన వేదన పడుతూ కూడా ప్రార్థించాడు అని చెప్పి శ్రోతపై ఎప్పుడైతే, సెంచురియన్పై ఎప్పుడైతే ప్రభావితం చేయగలిగిందో అక్కడ సక్సెస్ఫుల్గా కన్వర్జేషన్ జరిగినట్టే అని చెప్పి మనం ఆలోచించవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం సాధారణంగా కన్వర్జేషన్లో జరిగే కొన్ని తప్పులను మనం గ్రహించాలి. కొంతమంది కన్వర్జేషన్లో ఏదైనా ఒక వాక్యంలో లేదంటే ఒక సెంటెన్స్లో, ఒక పదంలో చాలా రకాల అర్థాలు ఉన్నాయని కొంతమంది భావిస్తారు. మరికొంతమంది ఏమంటారంటే ఒక అర్థంలో కొత్త అర్థాలు కూడా మనం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మనం ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అసలు నిజంగా రచయిత లేదంటే చెప్పేవారు, మాట్లాడేవారు ఏం చెప్తున్నారు అని చెప్పి మనం తప్పనిసరిగా గ్రహించగలగాలి. ఈ గోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లో 2 రకాలైన మెథడ్స్ లేదంటే అప్రోచెస్ అనేవి మనం నిజంగా రచయిత ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని గ్రహించాలంటే ఈ 2 మెథడ్స్ కూడా బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్లో మనం చూడగలగాలి. అందులో మొదటిది ఆథర్ ఇంటెంట్ అనగా రచయిత యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలగాలి. దీనిని ఈడి హిర్సెచ్ అండ్ జేఆర్ మౌంట్స్ అనే 2 బిబ్లికల్ స్కాలర్స్ దీన్ని ప్రతిపాదించడం అనేది మనం చూడవచ్చు. దీని యొక్క ప్రాముఖ్యమైన వాదన ఏమిటి అన్నట్లయితే, ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకున్నప్పుడు దానిలో ప్రాముఖ్యంగా ఒకే ఒక వాస్తవమైన కరెక్ట్ మీనింగ్ ఉంటుంది.
అది కూడా ఆ యొక్క రచయిత లేదంటే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే రాశారో వారి యొక్క ఒరిజినల్ మీనింగ్ మాత్రమే ఉంటుంది అని చెప్పి వారి యొక్క ఆలోచన అన్నమాట. ఇందులోని ఆదర్శ్ యొక్క ఉద్దేశం మాత్రమే ఉంటుంది, కానీ ఎవరైతే పాఠకులు ఉన్నారో, ఎవరైతే రీడర్స్ చదివే వాళ్ళు ఉన్నారో వారు ఇంటర్ప్రెట్ చేయడానికి వీలు లేనటువంటిదిగా మనం చూడవచ్చు. కేవలం ఆథర్ యొక్క ఉద్దేశాన్ని మాత్రమే వాళ్ళు వ్యాఖ్యానం చేయగలిగి ఉండగలుగుతారు. అంతేకాకుండా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఎఫర్ట్ టు రికవర్ ద ఒరిజినల్ మీనింగ్. ఇక ఆథర్ యొక్క ఇంటెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని, అర్థాన్ని ఒక ఇంటర్ప్రెటర్గా మనం బయటికి తీసుకురావడానికి మనం ప్రయత్నించగలగాలి. ఇది మీనింగే వ్యాఖ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఏమి కూడా కొత్త అర్థాలు, కొత్త ఉద్దేశాలు దాని నుంచి కనిపెట్టడానికి ఏమీ లేదు, కానీ కేవలం రచయిత యొక్క ఉద్దేశాన్ని మాత్రమే మనము దీనిలో కనిపెట్టడానికి, గ్రహించడానికి వీలు ఉంటుంది. అయితే దీంట్లో మనకు కొన్ని బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ అనేవి ప్రాముఖ్యంగా మనం చూడొచ్చు. ఉదాహరణకి మొదటిది ఆథర్ ఇంటెంట్. ఆథర్ యొక్క, రచయిత యొక్క ఉద్దేశంలో ఒకే ఒక్క మీనింగ్ ఉంటుంది. అయితే మెనీ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. చాలా ప్రతిస్పందనలు లేదంటే చాలా రకాలుగా అప్లికేషన్స్ అనేవి మనం వేయచ్చు. దీన్ని బ్యాలెన్స్ అప్రోచ్ అని కూడా అనడం అని జరుగుతుంది. రెండవదిగా ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఆథర్ ఏదైతే ఉద్దేశించి అర్థాన్ని చెప్తున్నాడో దానిని ఒక ఇంటర్ప్రెటర్గా మనం గౌరవించే అవకాశము కలుగుతుంది. అంతేకాకుండా స్క్రిప్చర్ యొక్క అథారిటీ అనగా దేవుని వాక్యం యొక్క అథారిటీని, అధికారాన్ని మనం మెయింటైన్ చేసేవారిగా, కొనసాగించేవారిగా మనకు ఉంటుంది. చివరిగా ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో వారిని రచయిత యొక్క మంచి ప్రాముఖ్యమైన ఉద్దేశంతో వారిని బలపరచడానికి, ప్రోత్సహించడానికి ఈ యొక్క ఆథర్ ఇంటెంట్ అనే మెథడ్ చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనం పౌలు రాసిన రోమీల పత్రికను చూసినట్లయితే పౌలు రోమీలకి పట్టణంలో ఉన్న వారికి తన ఉద్దేశాన్ని ఏదైతే ఉందో, తన యొక్క వర్తమానం ఏదైతే ఉందో దానిని, అలాగే తన యొక్క వేదాంతం ఏదైతే ఉందో దానిని మాత్రమే ఇమిడ్చాడు, దానిని మాత్రమే పొందుపరిచినాడు. మన యొక్క కర్తవ్యం ఏమిటి అని అన్నట్లయితే దాన్ని రివీల్ చేయడమే, దాన్ని ప్రజలకు ప్రత్యక్షపరిచి చెప్పడమే మన యొక్క ఉద్దేశం. అంతేగాని మన యొక్క సొంత ఉద్దేశాన్ని, మన యొక్క సొంత ఆలోచనని దానిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా రుద్దడానికి వీలు లేదు. రెండవదిగా మనం చూసినట్లయితే రీడర్ రెస్పాన్స్ అప్రోచ్ అనగా మల్టిపుల్ మీనింగ్, చాలా రకాలైన అర్థాలు ఉంటాయి. దాని తెలుగులో పాఠక ఆధారిత దృక్కోణంలో మనం చూద్దాం. ఈ యొక్క రీడర్ రెస్పాన్స్ అప్రోచ్ని కొంతమంది స్కాలర్స్ దాన్ని ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. దాంట్లో మనం చూడొచ్చు జాక్వెస్ డెరిబా, రోనాల్డ్ బెర్థెస్ అండ్ స్టాన్లీ ఫిష్ అనే వ్యక్తులు దాన్ని ప్రతిపాదించడం జరిగింది. మీనింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద రీడర్, నాట్ ద ఆథర్. ఈ యొక్క అప్రోచ్లో ఏముంటుంది అంటే బైబిల్లో కానీ ఏదైనా పుస్తకంలో రాయబడిన వాక్యాలకి ఆథర్ ఉన్న ఉద్దేశం కాదు, కానీ ఎవరైతే చదువుతారో వారి ఉద్దేశమే అని చెప్పి వీరి యొక్క ప్రతిపాదన. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, ఎవరైతే చదువుతున్నారో వారికి ఉన్న సందర్భాన్ని బట్టి, వారికి ఉన్న ఉద్దేశాన్ని బట్టి, వారికి ఉన్న రెస్పాన్స్ని బట్టి దాన్ని డిటర్మైన్ చేయడం అనేది, గుర్తించడం అనేది జరుగుతుంది. ఏ టెక్స్ట్ హ్యావ్ మెనీ పాసిబుల్ మీనింగ్స్. ఈ యొక్క రీడర్ రెస్పాన్స్లో ఒక వాక్యానికి చాలా రకాలైన అర్థాలు ఉంటాయని వారి యొక్క ఆలోచన. ఇంటర్ప్రిటేషన్ బికమ్స్ సబ్జెక్టివ్. ఎవ్రీవన్ ఫైండ్స్ దేర్ ఓన్ మీనింగ్. ఎవరికి నచ్చిన అర్థాన్ని ఎలా పడితే అలాగా ఈ రీడర్ రెస్పాన్స్ అప్రోచ్లో కొనసాగించడం అనేది
జరుగుతూ ఉంటుందన్నమాట. రచయిత ఉద్దేశం ముఖ్యం కాదు కానీ పాఠకుల అర్థమే వేరే ఉండొచ్చని వారి యొక్క ఉద్దేశము. అయితే దీంట్లో చాలా డిసడ్వాంటేజెస్ లేదంటే హెచ్చరికలు కానీ డేంజర్స్ కానీ ఉన్నాయి. మొదటిది మనం చూసినట్లయితే ఒక వ్యక్తి తన ఉద్దేశంలో లేదంటే తన యొక్క రీసెర్చ్లో కొన్ని విషయాలను తెలియజేయడం అనేది జరిగింది. ఆయన పేరు రాబర్ట్ మార్గన్స్. ఆయన యొక్క ఉద్దేశాన్ని దృక్పథాన్ని మనం కొద్ది నిమిషాలు చూద్దాం. ఇంటర్ప్రిటేషన్ అనేది చారిత్రాత్మకంగా, ఎక్సజిటికల్గా అండ్ రేషనల్ కంట్రోల్ టు అవాయిడ్ చావోస్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అన్నట్లయితే, ఇదిగో ఏదైనా ఒక వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు హెర్మ్యూనిటికల్గా వ్యాఖ్యానముగా మనం దాన్ని ఏ విధంగానైనా మలుచుకోవచ్చు అనేది వారి యొక్క ఆలోచన. న్యూ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ థియలాజికల్ విటాలిటీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అనగా ఈ యొక్క వేదాంత విద్యలో లేదంటే వేదాంతములో లేదంటే వ్యాఖ్యాయనంలో కొత్త రకాలైన వ్యాఖ్యానాలు రావాలి. ఏదైనా ఒక వచనాన్ని చదివినప్పుడు ఒకే మీనింగ్ ఎల్లకాలం ఉండకూడదు. మీనింగ్ మారుతూ ఉండాలి, అర్థం మారుతూ ఉండాలి. లేదంటే ఇంత శక్తి కలిగిన బైబిల్ యొక్క ఆలోచన, బైబిల్ యొక్క బలము కొద్ది కొద్దిగా క్షీణించిపోతుంది అని చెప్పి పెద్దగా దానిని ఇన్ఫ్లుయెన్స్ ఏమీ ఉండదని చెప్పి ఈయన యొక్క ఆలోచనగా మనము చూడవచ్చు. ఎలాగైనా చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు అని చెప్పి నూతన అర్థాలను మనం ఎప్పటికప్పుడు తీసుకురావాలి అని చెప్పి ఈయన యొక్క ఆలోచన. అయితే ఇది చాలా ప్రమాదకరమైనదిగా మనం గుర్తించగలగాలి. ఎందుకు అన్నట్లయితే కొత్త అర్థాలు కల్పించడం వల్ల బైబిల్ని ప్రక్కన పెట్టే అవకాశం ఉంటుంది. మన సొంత అర్థాలు ఆ వచనాలకి బలవంతముగా పెట్టే బాధ్యత ఉంటుంది, పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు హోలీ స్పిరిట్ మనల్ని నడిపించాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఎంత హోలీ స్పిరిట్ చేత నీవు నేను నడిపించబడ్డ వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఆథర్ యొక్క ఇంటెన్షన్ నుండి, ఆథర్ యొక్క ఉద్దేశం నుండి ఏది కూడా బయటకు వెళ్ళి హోలీ స్పిరిట్ ఎప్పుడు మనల్ని బలపరచడు. ఆథర్ యొక్క వాక్యం యొక్క ఆ యొక్క పరిధిలోనే లేదంటే కొత్త ఉద్దేశాలను పుట్టించవచ్చేమో కానీ అసలైన అర్థం ఎట్టి పరిస్థితుల్లో కూడా మారదు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన ఉపమానాలు, ప్యారబుల్స్ అనేవి మనం చూడవచ్చు. అయితే ఆ ప్యారబుల్స్లో చాలా మనకు చూస్తున్నట్లయితే ఉదాహరణకి 2-3 గుర్తు చేస్తాను. తప్పిపోయిన కుమారుడు కావచ్చు, లేదంటే నాణెము పోగొట్టుకున్న స్త్రీ కావచ్చు. వీళ్ళందరి ఉద్దేశము, ఈ యొక్క ఉపమానాలన్నిటి ఉద్దేశము కూడా తప్పిపోయిన ఆ యొక్క ఒక ఆత్మ కొరకు రక్షింపబడితే ఎంత ఆనందం ఉంటుంది అనే ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తున్నాయి. కానీ ఆ యొక్క ఆథర్ యొక్క లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్పిన దాని నుండి బయటికి వెళ్ళేదిగా మనం వెళ్ళలేనిదిగా మనము అక్కడ చూడవచ్చు అన్నమాట. ఇదే రీడర్ రెస్పాన్స్లో చాలా డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నట్లయితే, వాక్యాన్ని మనకు నచ్చిన అర్థముతో మనకు నచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు. దానివల్ల జరిగే పరిణామం ఏంటంటే బైబిల్కి ఉన్న అథారిటీ, బైబిల్కి ఉన్న ఆ యొక్క అధికారము, మాటలకి ఉన్న దేవుని వాక్యానికి ఉన్న అధికారాన్ని కోల్పోవడం జరుగుతుంది. రెండవది మ్యాన్ సెంటర్డ్ థియాలజీ, ఊహాగానాలు కలిగిన వేదాంత సిద్ధాంతాలను తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. మూడవదిగా మనం చూసినట్లయితే కన్ఫ్యూజన్, డాక్ట్రిన్స్లో, సిద్ధాంతాల్లో, ఆచరణలో చాలా రకాలైన కన్ఫ్యూజన్స్ అనేవి ఈ యొక్క రీడర్ రెస్పాన్స్ అప్రోచ్లో మనం చూడవచ్చు. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడి విషయమే మనం గమనించినట్లయితే కొంతమంది రిపెంటెన్స్ గురించి చెప్పడం చూస్తాము. మరికొంతమంది ఫ్యామిలీలో రికన్సిలియేషన్ అనగా సమాధానం గురించి మరికొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ అసలైన ఉద్దేశము ఒక ఆత్మ నశించిపోతే మరలా అది రాబడితే, దేవుని యొద్దకు తిరిగి రాబడితే దానికి ఉన్న ఆనందమును, ఆ యొక్క సంతోషమును గురించి అక్కడ మాట్లాడినట్టుగా
మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క రీడర్ రెస్పాన్స్కి అలాగనే ఆథర్ ఇంటెంట్కి మధ్య కాన్ఫ్లిక్ట్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే ఆథర్ సెంటర్డ్ అనేది హిస్టారికల్ యాక్యురసీ అండ్ థియలాజికల్ ఇంటిగ్రిటీ, అనగా వాక్యానికి గౌరవిస్తున్నట్టుగా, వాస్తవికతను మనము గౌరవిస్తున్నట్టుగా, రచయిత యొక్క దృష్టికోణాన్ని మనం గౌరవిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ రీడర్ సెంటర్డ్ అలౌస్ ఫర్ ఏ సబ్జెక్టివ్ క్రియేటివిటీ బట్ రిస్క్ మిస్ఇంటర్ప్రిటేషన్, అనగా ఏదైతే రీడర్ సెంటర్ దృక్కోణం ఉందో, పాఠకుల ఆధారిత దృక్కోణం ఉందో, అనేక రకాలైన మాటలకి అనేక రకాలైన అర్థాలకి తావునిచ్చి అపార్థాలనే తీసుకొచ్చేదిగా మనకి కనిపిస్తుంది. అయితే మీనింగ్ అండ్ అప్లికేషన్ విషయంకి వచ్చినప్పటికీ, అన్వయించుకోవడానికి లేదంటే అర్థం విషయంలో వచ్చినప్పటికీ, వాట్ ఆథర్ ఒరిజినల్లీ ఇంటెండెడ్ అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. అప్లికేషన్ వచ్చేటప్పటికి హౌ ద టెక్స్ట్ ఈజ్ అప్లైడ్ టు ద కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ అనేది మనము చూడగలుగుతాం అన్నమాట. ఉదాహరణకి లవ్ యువర్ నైబర్స్, నీ యొక్క ఎదుటి వారిని ప్రేమించు అని చెప్పి దేవునికి వాక్యం చెప్తుంది. అర్థం వచ్చేటప్పటికి ఒకటే ఆథర్ విషయం వచ్చేటప్పటికి. అయితే అది అన్వయించుకునే పరిస్థితి వచ్చినప్పుడు పరిస్థితి కాలం ఆధారితముగా ఆ యొక్క అప్లికేషన్ అనేది మారుతుంది. ఈ యొక్క 21వ శతాబ్దంలో అయితే మనం ఇతరులకి కొంత డబ్బు ఇచ్చి వారి యొక్క పరిస్థితిని బట్టి ప్రేమను మనం చూపించవచ్చు, లేదంటే ఇంకా మంచి భోజనం బట్టి ప్రేమను చూపించవచ్చు. అదే యేసుక్రీస్తు ప్రభు వారిలో వేరే రకంగా ప్రేమను చూపించే విషయాన్ని మనం చూడగలుగుతాం. అర్థం మాత్రమే ఒకటేగానే ఉంటుంది, కానీ ఇక ఆథర్ సెంటర్ అనే దానికి వచ్చేటప్పటికి అప్లికేషన్ అనేది వేరుగా కనిపిస్తుంది. కానీ ఈ యొక్క రీడర్ సెంటర్లో అర్థము మారిపోతుంది, అప్లికేషన్ కూడా ఏది పడితే అది ఉండేటట్టుగా మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి ఫైర్ అనే అగ్ని అనే మాటను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఒక 10 మందిలో కలిగి ఉన్న రూమ్లో అగ్ని అనే మాటను ఎవరైనా వాడారు అనుకోండి, అదేమంటారు, అదొక డేంజర్గా, అదొక వార్నింగ్గా, అదొక హెచ్చరికగా మనం చూడవచ్చు. అదే సందర్భం వేరు, నలుగురు ఒక మంచి ఫైర్ క్యాంప్ వేసుకున్నారనుకోండి, దానికి అగ్ని లేదంటే ఫైర్ అనేటప్పుడు క్యాంప్ ఫైర్కి మనం ఒక అర్థం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అన్నట్లయితే, we must understand the speaker mean or intent, not just how the hearers feels. అనగా ఎవరైతే విన్నారో వారు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అనే దాన్ని కాదు, కానీ మాట్లాడుతున్న వారి యొక్క ఇంటెన్షన్, ఉద్దేశం ఏంటో మనము చూడగలగాలి. అయితే మన ముందున్న ప్రశ్న ఏమిటి అన్నట్లయితే, బైబిల్ను సరైన విధంగా అర్థం చేసుకోవడంలో సరైన మార్గం ఏమిటి? లేదంటే రచయిత ఉద్దేశించిన అర్థాన్ని మాత్రమే పరిగణించాలా, లేదంటే అనేక అర్థాలను మనం పరిగణించి వారిని అనుచరలోనికి తీసుకోవాలా అనేది మన ముందున్న ప్రశ్న. చూద్దాం మన ముందున్న ప్రశ్నకి గల సమాధానాలు ఏ విధంగా ఉంటాయో. అయితే మన యొక్క స్టాండ్ పాయింట్ ఎప్పుడూ కూడా రీడర్ సెంటర్ విన్నాము, లేదంటే ఆథర్ ఇంటెండెడ్ సెంటర్ విన్నాం. మనం వీటి రెండిటిలో సరైన వ్యాఖ్యానాన్ని చేయడానికి మనం దేనిలో నిలబడగలగాలి అన్నట్లయితే ఆథర్ సెంటర్ దాంట్లో మనము నిలబడగలగాలి. యాసే ఇంటర్ప్రెటర్, ఒక ఇంటర్ప్రెటర్గా నీవు నీ సొంత ఉద్దేశాన్ని, అర్థాన్ని కాదు కనుగొనాల్సింది, దేవుని వాక్యములో లేదంటే వాక్యములో ఉన్న రచయిత యొక్క ఉద్దేశాన్ని కనుగొనగలగాలని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవదిగా మన యొక్క ఆలోచనలు దాని మీద బలంగా రుద్దడం కాదు, కానీ లేదంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ యొక్క అర్థాన్ని మార్చే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. మనం మూడవదిగా చేయాల్సింది దేవుని యొక్క అధికారాన్ని మనం తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. అదే విషయాన్ని కిందన కూడా మనం చూడవచ్చు.
We seek to be conservative in the sense of retaining what Bible text exactly mean, rather than imposing modern and ever-changing meanings upon. అనగా ప్రస్తుత కాలంలో వివిధ రకాలైన అర్థాలను బట్టి వాక్యానికి రుద్దేసే పరిస్థితిలో ఒక నిజమైన, ఒక సరైన, ఒక రీడర్గా, లేదంటే ఒక రీడర్గా, ఒక ఇంటర్ప్రిటర్గా మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. బైబిల్ యొక్క అర్థాన్ని, వచనాల యొక్క అర్థాన్ని, ఆ యొక్క రాసిన గ్రంథకర్తల యొక్క అర్థాన్ని గ్రహించేవారిగా, దానిని ఇంటర్ప్రెట్ చేసేవారిగా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికే సిద్ధపడగలగాలి. అయితే ఒక మంచి ఇంటర్ప్రెటర్గా మన యొక్క గోల్, లక్ష్యం ఏమిటి అని చూసుకున్నట్లయితే ఆథర్ సెంటర్డ్, రచయిత ఆధారిత గ్రంథార్థం అనగా రచయిత అనగా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడంలో రచయిత చెప్పాల్సిన అర్థమే అసలైన అర్థమని పేర్కొన్నది. అనగా చదివే వారం పాఠకులుగా మన అభిప్రాయాలు కాదు కానీ రచయిత ఉద్దేశాన్ని, సందేశమే ప్రధాన లక్ష్యముగా మనం పెట్టుకోవాలి. అయితే దీనిలో కొన్ని ఛాలెంజెస్, సవాళ్ళు మనకి ఎదురవుతాయి. సవాళ్ళు అనేవి ఎదురవుతాయి. ఏంటి ఆ సవాలు అన్నట్లయితే, మొట్టమొదటిగా ఆథర్స్ ఇంటెన్షన్ ఈజ్ సెంట్రల్, అనగా రచయిత ఉద్దేశమే కేంద్ర బిందువుగా పెట్టుకోవడం కొంచెం సవాలుతో కూడిన పరిస్థితే. మన యొక్క ప్రైమరీ గోల్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్లో ఏమి అవ్వాలంటే ఆథర్ యొక్క ఉద్దేశాన్ని కమ్యూనికేట్ చేయడమే ప్రధాన లక్ష్యముగా పెట్టుకోవాలి. ఏదైతే రచయిత తనకు ఉద్దేశంతో పొందుపరిచాడో దానిని మాత్రమే మనం ఇంటర్ప్రిట్ చేయడానికి చూడగలగాలి. రెండవదిగా చాలామంది చూస్తారు, స్క్రిప్చర్ ఈజ్ నాట్ ఏ మిర్రర్ ఆఫ్ ద రీడర్ బట్ ఏ విండో ఇన్ టు ద ఆథర్స్ వరల్డ్. అనగా రచయిత ఏ విధంగా ఆ అర్థాన్నిచ్చి స్పందన కోరాడో అదే స్పందన ఒక ఇంటర్ప్రెటర్గా నీవు చూడగలగాలి. అంతేగాని నీ సొంత ఉద్దేశాన్ని చెప్పి, నీ సొంత ఆలోచన చెప్పి, నీ సొంత భావోద్వేగాలు కురిపించి అటువంటి స్పందన వచ్చే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చూడకూడదు. ఇది కూడా మన ముందు ఉండేటువంటి సవాలు. ఒకవేళ ఆథర్ సెంటర్డ్ టెక్స్చువల్ మీనింగ్లో మనం మాట్లాడగలగాలి, వ్యాఖ్యానం చేయగలగాలి అన్నట్లయితే. మూడవదిగా హిస్టారికల్ కాంటెక్స్ట్ మ్యాటర్స్, అనగా చారిత్రక సందర్భం చాలా చాలా కీలకమైనది. ద ఒరిజినల్ మీనింగ్ ఈస్ టైడ్ టు హిస్టారికల్ అండ్ కల్చరల్ సెట్టింగ్ ఇన్ విచ్ ద టెక్స్ట్ వాజ్ రిటర్న్. ఏదైతే వాక్యము రాయబడి ఉన్నదో అది తప్పనిసరిగా చారిత్రాత్మకంగా, దాని యొక్క సాంస్కృతిక పరంగా అది ఇమిడి ఉన్న అర్థాన్ని మాత్రము, ఇమిడి ఉన్న పరిస్థితులను మాత్రం మనం అర్థం చేసుకోగలగాలి. ఇంటర్ప్రెటర్ మస్ట్ కన్సిడర్ ద ఒరిజినల్ ఆడియన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు ఏ వాక్యం ఎవరికి రాయబడింది, ఎందుకు రాయబడింది, ఏ పరిస్థితుల్లో రాయబడింది అనే విషయాన్ని మర్చిపోతారు. అసలు అది పట్టించుకోరు. అసలు దాని గురించి కనీసం ఉపోద్ఘాతము, ఇంట్రొడక్షన్ అనేదే ఎవరో స్క్రీన్ పైన చాలా డిస్టర్బెన్స్గా పిచ్చి గీతలు గీస్తున్నారు కొంచెం. ఓకే, ఆథర్ ఎవరికి రాస్తున్నాడు, రచయిత అనేది తప్పనిసరిగా ఒక మంచి ఇంటర్ప్రిటర్ కనుగొనవలసిన అవసరత, దాని మీద పని చేయవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నది. నాలుగవదిగా సింగిల్ ఇంటెండెడ్ మీనింగ్. బైబిల్లో మనం ఏ వచనాన్ని చదివినా వచ్చిన ప్రతి దానికి కూడా అది ఒక పోయట్రీ రూపంలో ఉండొచ్చు, లేదంటే ఒక ఉపమాన రూపంలో ఉండొచ్చు, వేరే ఏ శైలిలో ఉన్నప్పటికీ దాని యొక్క మీనింగ్ ఒకటయ్యే ఉంటుంది తప్ప 100 రకాలుగా ఉండదు అని చెప్పి మనం గ్రహించగలగాలి. ఆ దృక్పథంతోనే మనం ముందుకి కొనసాగగలగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 లేదంటే దాచబడిన అర్థాలు ఉంటాయని చెప్పి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు. నాలుగవది వార్నింగ్ అగెయిన్స్ట్ సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్, అనగా
వ్యక్తిగత వ్యాఖ్యానాల గురించిన హెచ్చరిక. రీడర్ షుడ్ నాట్ ఇంపోజ్ దేర్ ఓన్ మోడర్న్ ఆర్ పర్సనల్ మీనింగ్స్ ఆన్ ద టెక్స్ట్. మనకి ఏ వాక్యం అయితే తీసుకుంటున్నామో దానిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఉద్దేశాన్ని బలంగా రుద్దటానికి వీల్లేదు. సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ వితౌట్ టెక్స్చువల్ ఆర్ హిస్టారికల్ సపోర్ట్ కెన్ మిస్లీడ్. ఇటువంటి ఇంపోజ్డ్ బలంగా రుద్దిన వ్యాఖ్యానాలు, సొంత ఆలోచనలు రుద్దిన వ్యాఖ్యానాలు వాక్యం నుండి పక్కదోవ పట్టించే పరిస్థితులు మనము చూడగలుగుతాం. ఇది కూడా మన ముందున్న ఒక మంచి ఇంటర్ప్రిటర్ ముందున్న సవాలుతో కూడినది. ఆరవదిగా పాలివాలెన్స్ రిక్వైర్స్ కేర్, అనగా బహుళార్థకాలతో చాలా జాగ్రత్తగా మనము ఉండగలగాలి. కొన్నిసార్లు చదవబడిన వాక్యము అది వచనం కావచ్చు, లేదంటే వేరేది ఏదైనా సరే, బహుళ అర్థాలు, అనేక రకమైన అర్థాలు కలిగి ఉంటాయి. అయితే ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి బేస్డ్ ఆన్ వాట్ ద ఆథర్ లైక్లీ మీన్. ఒకవేళ బహుళ అర్థాలు, అనేక రకమైన అర్థాలు ఉన్నప్పటికీ ఒక ఇంటర్ప్రిటర్ గా నీవు నేను, నీ ముందు నా ముందు ఉన్న సవాలు ఏంటి అన్నట్లయితే, ఆథర్ ఏదైతే ఇష్టపడుతున్నాడో దానినే ఇంటర్ప్రెట్ చేయడానికి, గ్రహించడానికి ప్రయత్నం చేయగలగాలి. చివరిగా స్పీచ్ యాక్ట్ థియరీ సపోర్ట్స్ ఆథోరియల్ మీనింగ్. మొదట్లో చెప్పాను మాటల చర్య సిద్ధాంతం అని చెప్పి, అది చాలా ఎక్కువగా, చాలా బలంగా మనకి ఉపయోగపడుతుంది. రచయిత యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చివరిగా కంక్లూజన్ వాక్యముగా, బైబిల్ను అర్థం చేసుకోవడంలో రచయిత ఉద్దేశించిన అర్థమే ప్రధానంగా పరిగణించగలగాలి. ఇందుకోసం చారిత్రాత్మకంగా వ్యాకరణం మరియు సందర్భాన్ని సమగ్రంగా పరిశీలించాలి. ఈ విధానం ద్వారా మన అభిప్రాయాలను గ్రంథములో పెట్టకుండా దేవుడిచ్చిన స్థిరమైన మరియు విశ్వసనీయమైన సందేశాన్ని మన జీవితానికి మనం అన్వయించుకోవడానికి వీలవుతుందని తెలియజేస్తూ ఈనాటి గోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనే క్లాసుని ముగిస్తూ ఉన్నాను.